తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు చెల్లిస్తూ దేవుడు ఈ దినమందు మనకి ఇచ్చిన వాక్యము ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. దేవుడు వాక్యం ద్వారా మనల్ని దీవించుగాక. దేవుడు మరలా మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును ఇచ్చునుగాక అంటున్నాడు. నీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక అంటున్నాడు. ఇస్సాకు యాకోబుని దీవిస్తున్నాడు. ఇక్కడ ఈ వాక్యం దేవుడు మనలతో ఈ వాక్యము చెప్పిస్తున్నాడు. ఇస్సాకు యాకోబుని దీవించిన వాక్యము మన తండ్రి అయిన దేవుడు ఈ దినమందు మనకిస్తున్నాడు. ఆకాశపు మంచు మనకు లభిస్తుందట, భూసారము మనకి లభిస్తుందట, విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు మనకి అనుగ్రహించిన గాక అని ఇక్కడ దీవెన మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆ విస్తారమైన మంచు అంటే మనకి పచ్చిక బయలుగా ఉండాలి అంటే, మన ఫలవృక్షాలు బాగా పుష్పించాలి, కాయాలి అంటే, మన పంటలు సమృద్ధిగా పండాలి అంటే మంచు మనకి ఎంతో అవసరమైనది. మంచు ఉంటే మన పంటలు సమృద్ధిగా పండుతాయి, మన ఫలవృక్షాలు పుష్పాలు బహుగా సమృద్ధినిస్తాయి, మనకి కరువు అనేది రాకుండా ఉంటుంది అని వాక్యం యొక్క సారాంశం. మనం వ్యవసాయం చేసుకున్నా వ్యవసాయం చేసుకోకపోయినా, మనకు ఉద్యోగాలు ఉన్నా ఉద్యోగాలు పెన్షన్స్ ఉన్నా మరి ఏదున్నా సమృద్ధిగా ఉంటావు నీవు అని మనల్ని దీవిస్తున్నాడు దేవుడి వాక్యం ద్వారా. ఆకాశం మంచు ఉంటుంది అంటున్నాడు, విస్తారమైన ధాన్యము ఉంటుంది అంటున్నాడు, ద్రాక్షరసము దేవుడు మనకి ఇస్తాడు అంటున్నాడు. ఇజ్రాయేల్కి ద్రాక్షరసము, ద్రాక్ష పంటలు ఎక్కువ పండుతాయి గనక ద్రాక్షరసం ఉంటుంది అంటున్నాడు. దేవుడు మనకి అలాంటి ఆశీర్వాదాలు, ఇక్కడ మనం ఏమి భుజిస్తామో వాటిల్లో మనకి సమృద్ధి, ఇక్కడ ఏమి మనము సంపాదించుకుంటున్నామో వాటిలో మనకి సమృద్ధి, ఇక్కడ మనం ఏమి కృషి చేస్తున్నామో వాటిలో మనకి సమృద్ధి కలుగుతుంది అని వాక్య భావం అన్నమాట. మనం అన్వయింప చేసుకుంటున్నాం. ఇజ్రాయేలీలకు ఏ ఆశీర్వాదాలు ఇక్కడ వ్రాసి ఉంచారో దేవుడు మనకు అనుగుణమైన ఆశీర్వాదాలు, ఇక్కడ మనకు సంబంధించినటువంటి సమృద్ధిని మనకు కలుగు చేసే దేవుడుగా ఉన్నాడని వాక్యం ద్వారా మనం గ్రహించగలుగుతున్నాం. ఆదికాండము 45వ అధ్యాయము 8వ వచనంలో కూడా ఐగుప్తు దేశం అందలి వస్తువులను మీకు ఇచ్చేదను, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించుదురు అంటున్నాడు. అక్కడ ఫరో అంటున్నాడు యోసేపు తోటి, ఇక్కడ సమస్త వస్తువులను మీకు ఇచ్చేదను అంటున్నాడు, ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించేదరు అంటున్నాడు. అంటే ఆ దేశంలో ఏమి దొరుకుతుందో అదంతయు మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అక్కడ దేవుడు మనకి ఉదయ కాలంలో ఈ దేశంలో మనకి ఏమి సమృద్ధిగా దొరుకుతుందో అదంతయు మనకి ఇస్తాను అంటున్నాడు. ఈ దేశంలో మనము క్షేమంగా ఉండేటట్టు మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అక్కడ ఇజ్రాయేలీలను సమృద్ధిగా మీరు అనుభవించవచ్చు అంటున్నాడు ఫరో. మన తండ్రి అయిన దేవుడు మన పరిస్థితుల్లో ఏమి మనకు లభిస్తుందో దాన్ని మీరు సమృద్ధిగా అనుభవిస్తారు అంటున్నాడు. మనకిస్తున్న ఈ ఆశీర్వాదాలను మనం జ్ఞాపకం చేసుకొని మన తండ్రి అయిన దేవుణ్ణి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును, పరిశుద్ధాత్మ దేవుని మనం సేవించి హత్తుకొని జీవించినప్పుడు ఈ సమృద్ధి అంతయు మనం కూడా పొందుకోగలుగుతాం. ఈ సంవత్సర కాలంలో మనకి కరువు కాటకాలు రావు అని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. అవి రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవునిని ఆశ్రయించాలి అని ఈ వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. మనం ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండినప్పుడు యాకోబు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ఇక్కడ. అందుకే ఏశావు పొందవలసిన దీవెనలు దేవుడు యాకోబుకి ఇస్తున్నాడు. ఎందుకంటే యాకోబు దేవుని దృష్టిలో ఉన్నాడు కాబట్టి ఏశావు పొందుకోవలసిన ఆశీర్వాదాలన్నీ యాకోబుకి దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా మనల్ని ఎన్నుకున్నప్పుడు ఆయన మనకి ఈ ఆశీర్వాదాలన్నీ దయచేస్తాడు, సమృద్ధిని ఇస్తాడు. ఈ సంవత్సర కాలం అంతట్లో కరువు కాటకాలు రాకుండా చేస్తాడు. ఈ సంవత్సరం అంతట్లో ధనధాన్యాలతో నింపుతాడు. ఈ సంవత్సరం అంతట్లో ఆయనకి ఇష్టమైన బిడ్డలముగా మనము ఉండాలి. అదొకటే మనం చేయవలసిన పని. ఆయన విధులను నెరవేర్చాలి, ఆయన్ని వేడుకోవాలి, ఆయన సన్నిధిలో మనం కనబడాలి, ఆయన్ని ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు ఈ యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ మనకు కూడా ఇస్తాడు. దేవుడు అట్టి కృప వినిచిన బిడ్డలందరూ పొందుకుందరు గాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా మీకు వందనాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా మీకు వందనాలు స్తోత్రాలు.
ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. వినిన బిడ్డలందరూ ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించి నాయన ఇట్టి సమృద్ధిని పొందినట్లు మీరు కృప చూపండి. ఈ సంవత్సరం అంతయు ప్రభువా ఏ కరువు కాటకములు రాకుండా అయా సమృద్ధి అయిన జీవితము జీవించినట్లు బిడ్డలను ఆశీర్వదించమని, అయా ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగములు అనుగ్రహించి మీరు కృప చూపమని, ఎవరైనా బలహీనతలతో ఉన్నట్లయితే వారిని స్వస్థపరిచి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.